ఇందాకనే మనకు మురళి గారు చెప్పారు. మొన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందే మాతరం ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలు, నిర్దేశాలు, దశ దిశ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర విద్యా విధానంలోనే ఒక భాగమైనటువంటి ఈ వందే మాతరం ఫౌండేషన్ గురించి తెలుసుకున్న తర్వాత వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. దానికన్నా ముందు అసలు మా ఫౌండేషన్ అంటే ఏంటనేది ఆయన దగ్గర చేరడానికి ఈరోజు 230 మంది విద్యార్థులు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది మన పెద్దలు దేశాయి ప్రకాష్ రెడ్డి గారు. గట్టి చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఒకే ఒక్క మాటకు ముఖ్యమంత్రి రవీంద్ర భారతికి రావాల్సి వచ్చింది. వారి పిలుపుకు 9కి రావాల్సిన ప్రోగ్రాం రవీంద్ర భారతిలో అనివార్య కారణాల వల్ల సిడబ్ల్యూసి మీటింగ్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి పెద్దలు దేశాయి ప్రకాష్ రెడ్డి గారి మాటను కాదనలేక 10వ తారీఖు కూడా నేను రావడానికి సిద్ధంగా, నాకు ఒక అవకాశం ఏంటంటేగా ముఖ్యమంత్రి గారు ముందుకు రావడం, ప్రభుత్వ బడి పిల్లల యొక్క అందరినీ ఆశీర్వదించడం, హెడ్ మాస్టర్లను ఆశీర్వదించడం, తర్వాత తన మనసులో నేను కూడా గవర్నమెంట్ స్కూల్ వనపర్తిలో చదువుకున్నా కాబట్టి ఈ స్కూల్లో ఎలా ఉండాలో నాకు ఒక విజన్ ఉంది, మీరు సహకరించి నేను చేస్తానని సభాముఖంగా వేదిక ఇచ్చారు. అదే వేదికలో కూర్చున్నటువంటి బచ్చిరెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని పాలమూరులో కూడా మన జిల్లాలో ఇది ఏర్పాటు చేయాలని వారి కంకణబద్దులై ఈ కార్యక్రమాన్ని పూనుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు ఒక చిన్న సూచన, మీరందరూ కూడా మొదటి తరం, మా గురువు గారు ఉండేవారు, ఈ మధ్యన నేను 2-3 ప్రోగ్రాం చేస్తే అన్నీ వీళ్ళేగా ఎదురవుతున్నారు. మోహన్ సింగ్ సార్ అని ప్రొఫెసర్ ఉండేవారు. వారు మాట అనేవారు, ఎవరైనా పిల్లలు ఎదురైతే నీ పేరేంట్రా బాబు అని అడిగిన తర్వాత సెకండ్ వర్డ్ మీది ఫస్ట్ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చావా, మొదటి తరమా నీది, మీ ఇంట్లో ఎంతమంది ఎవరైనా జాబ్ చేసినా అడిగేవారు. ఆ తర్వాత ఇంట్లో నువ్వు పెద్దోడవా అని అడిగేవారు. నాకు అర్థం కాకపోయేది. ఒకవేళ నేను మొదటి తరం సార్ మా ఇంట్లో అని అంటే చాలా ఒక 10 నిమిషాలు మాట్లాడేవాడు. నాన్న నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మొదటి తరంగా బయటకు వచ్చావు, ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము ఏదైతే ఉందో, పేదరికం ఏదైతే ఉందో అన్నిటికీ అగ్గిపెట్టి నీవు ఇక్కడ నుంచి అగ్నికరమై 10 మందికి వెలుతురిచ్చే ఒక ప్రతిభ కలిగ విద్యార్థిగా నువ్వు మెలగాల బిడ్డ, నీ పైన చాలా బాధ్యత ఉంది, మీ గ్రామం లోపల, మీ వంశం లోపల, మీ ఇంటికి ఒక విలవేల్పు కావాలి బిడ్డ అని చెప్పేవాడు మాకు. అలాంటిది ఇక్కడికి వచ్చిన చాలామంది 90% విద్యార్థులందరూ కూడా మీ తరంలోనే, మీ ఇళ్లలోనే, మీ కాలనీలోనే, మీ కులంలోనే మొదటి తరం పిల్లలు ఉన్నారు మీరు. కాబట్టి మీ గ్రామాన్ని, మా నినాదమే మన ఊర్లో బడి బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే ఈ దేశం బాగుంటుంది అన్న ఉద్దేశంతో రవీందర్ గారు ఈ నినాదంతో వందే మాతరం ఫౌండేషన్ స్థాపించారు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా నేను మొదటి తరము, నేను ఏదో ఒకటి కారణ జన్మలుగా ఉండాలి, నా గ్రామానికి, నా కులానికి, నా యొక్క కుటుంబానికి, ఈ దేశానికి ఒక ఉత్తమ పౌరుడిగా నిలవాలనే ఉద్దేశంతో మీరు మొదటి తరం వాళ్ళపైన చాలా బాధ్యత ఉంటుంది. ఆ విధంగా మీరు ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మొదటి తరం కాకుండా ఇంట్లో ఇంకా మొదటి వాడైతే యువర్ ఇంజన్ ఆఫ్ లా ఫ్యామిలీ అంటుండే మాకు సార్, నీవు ఒక ఇంజన్ బిడ్డ, ఒక రైలు డబ్బాలు నీ వెనకాల మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటే నువ్వు ఇంట్లో పెద్దోడివి అయితే ఒక ఇంజన్ మాదిరిగా రైలు పట్టాలపైన ఇంజన్ ఎట్లా పోతుందో వెనక పెట్టెలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి నువ్వు ఇంట్లో పెద్ద పిల్లాడు అయితే ఖచ్చితంగా ఆ ఇల్లును ముందుకు నడిపించవలసిన బాధ్యత నీదే నాన్న అని చెప్పి ఇప్పుడు చెప్పేవాళ్ళు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మొదటి తరం విద్యార్థులకు, మొదటి తరం ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పిల్లలకు మొదటి సూచనగా సూచిస్తూ మరి ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్ 2005లో ఇంతకుముందు చెప్పారు ఒక నినాదంతో వందే మాతరం అనే నినాదం దేశం కొరకు పోరాడింది. ఆనాడు దేశం లభించడానికి, దేశం పొందడానికి ఒక స్ఫూర్తి శక్తినిచ్చినటువంటి నినాదం వందే మాతరం. ఈ వందే మాతరం 100 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు రవీందర్ గారు తన యొక్క జీవితాన్ని అసలు మరి ఎక్కడ ఉంది, ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది, ఇన్ని రోజులైంది ఇంకా దేశం వచ్చి ముందుకొచ్చి, తర్వాత నినాదం వచ్చి, తర్వాత 50 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా దేశం ముందుకు వెళ్ళడం లేదు, ఇక్కడ ఉంది లోపం అని చెప్పి చూస్తే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ బడులలో కావచ్చు, కొంత ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఒక చైతన్యం రగిలించాలని చెప్పి తన జీవిత సర్వస్వం మొత్తం కూడా చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితానికి, దేశానికి అంకితం ఇచ్చి ఆ తర్వాత తనకున్నటువంటి ఆస్తులు మొత్తం అమ్మేసి ఒక ఫౌండేషన్ స్థాపించారు. వందే మాతరం ఫౌండేషన్ 2005లో ఏ నినాదం అయితే వచ్చిందో ఆ రోజు వందే మాతరానికి 100 సంవత్సరాల సందర్భంగా వారి నినాదంతో ఈ యొక్క అక్షర సేద్యం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు వరంగల్ జిల్లా తొర్రూరులో. అలాంటి వ్యక్తి వారి యొక్క ఉన్నటువంటి దశ, వారికి ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళ దిక్సూచి మాకు అవుతూ వారు గమ్యం ప్రయాణమైంది హైదరాబాద్ తరఫున. వారికి చివరికి ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని ప్రభుత్వ బడి పిల్లలకు పెట్టిన తర్వాత చివరికి ఆయన రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు.
అలాంటి జీవితాన్ని తీసుకుంటున్నా ఇంకా నా గమ్యం ఎటు అనేటటువంటి తెలియని పరిస్థితిలో దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి శక్తి, ఆయనకున్నటువంటి వాక్శక్తి, వాక్శుద్ధి, ఇవన్నీ కూడా ఆయన నడిచే దారిలో మమ్మల్ని అందరినీ కూడా ఒక పుణ్యకార్యంలో పునీతులను చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మన మధ్యలో రవీంద్ర గారు ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ బడులలో మొదటి స్టార్ట్ చేసినటువంటి ఆయన కార్యక్రమం అక్షరం అభ్యాసం అనేటువంటిది. మొదటగా కొన్ని లక్షలాది మంది పలకలని పేద పిల్లలు ఈరోజు సరస్వతి ఏదైతే మనకు ఉందో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాసరకు తీసుకెళ్లే కెపాసిటీ మనకు ఉండదు కాబట్టి ఆయన కొన్ని లక్షల ప్లేట్ మన ఏవైతే ఉన్నో పలకలు ఉన్నాయో ఆ పలకలను అక్కడ తీసుకెళ్ళి ఈరోజు పెద్దలు రమణయ్య రాలేదు, ఇక్కడికి రాలేదు, వారు పెద్దవారు అయ్యారు, 100 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయి కాబట్టి రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు వీరంతా తీసుకెళ్ళి మేము అక్కడ వెళ్ళి 1,00,000 పలకలను ఒకేసారి పూజ చేయించుకొని అక్కడ నుంచి ఒక ట్రక్లో తీసుకొచ్చి జిల్లాలు పిల్లలకు పంచిపెట్టి అక్షరాభ్యాసం చేయించినటువంటి కార్యక్రమం మొదలు పెడితే అక్కడి నుంచి పిల్లల లోపల 10వ తరగతి పిల్లలకు ప్రేరణ తరగతులు కావచ్చు, 10వ తరగతి స్పెషల్ క్యాంపులు కావచ్చు, ఈ ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే 16 క్యాంపులు నడిపే వాళ్ళం మేము. ఈరోజు వేదిక పైన ఉన్న చాలామందికి పెద్దలు మురళి వారికి వీళ్ళందరూ కూడా తెలుసు కూడా ఇక్కడ కూడా మేము క్యాంపు నడిపే వాళ్ళం. 45 రోజు పిల్లల్ని మా దగ్గరనే పెట్టుకొని 10th క్లాస్లో మంచి మార్కులు తెప్పించే వాళ్ళం. అలాంటివి సంస్కారమైనటువంటి తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి, తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాలు కావచ్చు, లేదా పాఠశాలల్లో అక్కడ బాలసభలు కావచ్చు, లేదా ఎక్కడ ప్రతి స్కూల్ లోపల సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక చైతన్యాలు తీసుకొచ్చినటువంటి సంస్థ మన వందే మాతరం ఫౌండేషన్. వారి యొక్క త్యాగం, జీవితం ఈ దేశానికి అంకితం చేసినందుకు ఈరోజు మనం చూస్తున్నాం. మొన్న వందే మాతరం ఫౌండేషన్ అవార్డ్స్ జరుగుతున్న సందర్భం లోపల రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రవీంద్ర గారిని ఆ మాటలు విన్నటువంటి ఒక అమ్మాయి జెన్కోలో ఈరోజు ఒక జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి విద్యుత్ సౌధలో ఒక అమ్మాయి అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి నేను వేదిక మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేశా ప్రకాష్ రెడ్డి గారిని, రవీంద్ర గారిని అందరినీ చూస్తూ అక్కడ ఏంటంటే ఆ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే అన్నపూర్ణ గార్డెన్లో పిల్లల్ని నిల్చోబెట్టి జిల్లా కలెక్టర్ దేశప్రకాష్ మేమందరం కూడా ఇక్కడ నిలబడి విజయకేతనం విక్టరీ చూపించాం. మాకున్నటువంటి ఏదో ఒక ఫోటోలో మా ఆఫీస్ నుంచి ఫోటో తీస్తే అందులో అమ్మాయి సెంటర్లో కూర్చున్నది. అక్కడ అమ్మాయి స్వప్న అని. ఆ అమ్మాయి చూసిన తర్వాత ఆ వేదిక పైన అమ్మాయి ఫోటో చూసుకొని అక్కడ నుంచి ఏడుస్తూ ఫోన్ చేసింది. సార్ నా లక్ష్యం, నేను ఆ రోజు వేదిక పైన ఆ రోజు గెస్ట్ జనార్దన్ రెడ్డి గారు కలెక్టర్ వస్తే నేను అక్కడ చెప్పాను సార్, నేను ఏదో ఒక రోజు నేను కలెక్టర్ అవుతాను చెప్పి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయ్యాను సార్, ఇక్కడ జూనియర్ ఇంజనీర్గా వచ్చాను, నేను తప్పకుండా మీ కళ నెరవేరుస్తాను సార్, నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా లాంటి పేద పిల్లల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి కలెక్టర్ల చేత, పెద్దల చేత, రాజకీయ ముఖ్యమంత్రి చేత ఇట్లా పరిచయాలు చేస్తున్నారంటే ఈ ప్రోత్సాహం మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది సార్. మేము తిరిగి వెన్ను తట్టినటువంటి మా జీవితాలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే వందే మాతరం ఫౌండేషన్ అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది నాకు ఇక్కడికి. అంటే ఒక్కసారి ఈ పిల్లల్ని వందే మాతరం ఫౌండేషన్ నాన్న మీరు అందరు లేక కాదు, జిల్లాలలో మండలాల్లో టాప్ వచ్చిన మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మీరంటూ ఒక యూనిట్, మీరు ఒక యూనిట్గా మీరు లీడర్ కాబోతున్నారు కాబట్టి మీకు స్థానం ఇక్కడ కాదు ఇంకెక్కడో ఉందని చెప్పి సమాజానికి మిమ్మల్ని ఇలా వేదికపైకి తీసుకొచ్చి సగౌరవంగా మిమ్మల్ని సత్కరించడానికి వందే మాతరం ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రతిభ గల పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తుంది. అందుకే వందే మాతరం ఫౌండేషన్ యొక్క నినాదమే అందులో ఉంది, ప్రభుత్వ బడి పిల్లలు ప్రగతి గల పిడుగులు అని చెప్పి ఈ నినాదంతో ముందుకు సాగుతున్నటువంటిది వందే మాతరం ఫౌండేషన్. కాబట్టి ఈ వందే మాతరం ఫౌండేషన్ ఒక మనిషి తన జీవితాన్ని త్యాగం చేస్తే ఈరోజు రాష్ట్రం లోపల ఎంతోమంది పేద పిల్లలకు సహకరిస్తుంది. ఈరోజు రాష్ట్ర విద్యా విధానం లోపల ఒక భాగస్వామ్యానికి పూనుకుంటుంది అంటే దీని వెనకాల వారి కృషి ఎంతో ఉంది. వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రవీందర్ గారు నిజంగా మన జిల్లా అంటే చాలా ప్రేమ, ఇక్కడ మనుషులంటే ప్రేమ, అందుకేనేమో తెలియదు కానీ వరంగల్ కంటే కూడా వందే మాతరం రవీందర్ గారు అంటే ఎక్కువ ఈ జిల్లాలోనే చాలామందికి తెలుసు. ఇక్కడ ప్రతి టీచర్ గుర్తుపడతారు, ప్రతి హెడ్ మాస్టర్ గుర్తుపడతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మాకు ముందుగా ఇక్కడ అనగానే వెంటనే నేను పెద్దలు ప్రకాష్ రెడ్డి సార్ గారిని ఒక మాట, సార్ ఇట్లా మనం మహబూబ్ నగర్లో మన పిల్లలకు ఒక ప్రోగ్రాం పెట్టుకుందామంటే వెంటనే అక్కడ నుంచి వారికి ఉన్న స్నేహబంధం చాలా గొప్పది. మరి వెంటనే రమణయ్య గారికి ఫోన్ చేసిన వెంటనే ఈ కార్యక్రమానికి వారు అంగీకరించడం, అన్నపూర్ణ నిజంగా ఇది గొప్ప పేరు పెట్టి ఈరోజు ఇంతమంది పేద విద్యార్థులకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక వేదిక ఇచ్చినటువంటి రమణయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జిల్లా పైన పేద పిల్లల పైన ఎన్నో రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తన ఊరిలోనే 4 కోట్ల స్కూల్ కట్టించి, హాస్పిటల్స్ కట్టించే ఆదర్శపాయుడుగా, అభ్యుదయ వ్యక్తిగా మేము అందుకే అంటా నేను మా జిల్లాలో అభినవ దానగాడుగా అంటుంటాను. పెద్దలు మరొకసారి మీ ఆశీర్వాదం వందే మాత్రం పైన ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe to our channel, click the bell icon and select